ప్రాతకాలీన ప్రియ భక్తులెల్లరకు ప్రభాత వందనం. శ్రీ నరహ చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తిరత్నాకరం పంచమ తరంగంలో రాఘపండిత గోస్వామి పాదుల వారు శ్రీనివాసాచార్యుల వారికి, నరోత్తమ ఠాకూర్ వారికి బ్రజధామ దర్శనాన్ని చేస్తూ ఉన్నారు. మనం 10 వనాలను దర్శించి మహావనంలోకి వచ్చాం. మహావనంలో లీలని మనం అడుగుడుగునా కూడాను లీలామయం మహావనం. పుత్రోత్సాహంతో పుత్రుడు జన్మించిన ధర్మగా నందమహారాజు ఆనంద మహోత్సవం జరుపుకున్నాడు. దాన ధర్మాదులు చేశారు. వృద్ధవాసులందరినీ కూడా సంతుష్టపరిచారు. గర్గాచార్యుల వారిని తీసుకొచ్చి రామకృష్ణుడికి నామకరణాదుల్ని గావించారు. పూతనావద శకటభంజన లీల, శైశవంలో జీవించిన లీలన్నీ కూడాను రాఘపండితుల వారు వర్ణించారు. ఆయా స్థానాన్ని దర్శింపచేశారు. అందులో పద్యావళిలో కృష్ణ యొక్క శైశవ లీలను వర్ణిస్తూ అతిలోహితకర చరణం మంజుల గోరోచనాల సమతిలకం హఠ పరివర్తిత శకటం మురారి ముత్తాన సాయనం వందే. శకటాసుర భంజన లీలని మనం ఇక్కడ పద్యావళిలో వర్ణిస్తూ ఇలా ఉన్నట్ట కృష్ణుడు బుల్లిబుల్లి చిన్ని చిన్ని లేత పాదములన్నీ కూడాను లేత అరుణోదయ రంగులో ఉన్నాయి. హస్తములు పాదములు కూడాను గోరోచన రచితమైన సుందరమైన తిలకము శోభిల్లుతోంది ఆయన ముఖమున. పడుకొనే ఉన్నారు, పడుకున్నట్టు అభినయం చేస్తూ ఉన్నారు. కృష్ణుడు బలంగా ఆ శకటాన్ని మరి ఎలా తిరగవేశారో ఏమో, మొత్తం ఉల్టా అయిపోయింది. అది దాని మీద పాలు పెరుగు అది ఇది ఏవో ఉన్నాయి. అది కింద పడుకున్న కృష్ణుడు మరి ఎలా తన్నితే ఎలా తిరగబడిందో అలాంటి భగవాను నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అంటున్నారు పద్యావళిలో. యథా కృష్ణచంద్రో చోడి మాయారే కోరి క్రుడైతే స్తనదుగ్ధో పియే మహాద్భుతో భంగితే యశోదా కృష్ణేరు ముఖ కోరి నిరీక్షన్ ఆనందే విఫల హైలా పియాయేనో స్తన్. ఈ శబ్దం అంతా విని వాళ్ళందరూ కూడా పరుగు వచ్చారు. నంద యశోదలు, గోపలు, గోపబాలికలు, గోపికలు అందరూ కూడా పిల్లలు. ఏమి తెలియనట్టు పిల్లవాడు శిశురూపంలో ఉన్న కృష్ణుడు ఆమె ఒళ్ళోకి తీసుకుంది, స్తన్యాన్నిచ్చింది.
అద్భుత భంగిమతో స్తన్యాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు కృష్ణుడు యశోదమ్మ నుండి. యశోదమ్మ కృష్ణు యొక్క ముఖపద్మాన్ని దర్శిస్తూ ఆనంద పరవశులవుతోంది. స్తన్యాన్ని ఇస్తూ తన సుఖాన్ని పొందుతోంది, తన ఆనందాన్ని పొందుతోంది. అర్ధేవాన్మీలితలోచనస్య పిబత పర్యాప్తమేకం స్తనః సజ్జ ప్రశ్నుత దుగ్ధమపరం హస్తేన సమ్మార్జితం మాత్రా చాంగలి లాలితస్య వదనే స్మేరాయమాణే ముహుర్విష్ణో క్షీర కొనోరుద్ధామ బలాదంతద్ధృతి పాతు వహ. అర్ధనిమీలిత నేత్రుడై కృష్ణుడు ఒక స్తనాన్ని అందులో ఉన్న పాలన్నీ అయిపోయేలాగా పానం చేస్తూ ఉన్నట్ట. మరి స్తన్యాన్ని పానం చేస్తూ వేరొక స్తన్యాన్ని నుంచి కూడాను పాలు క్షరితమవుతూ ఉన్నాయి, కారిపోతూ ఉన్నాయి. స్తనాన్ని యొక్క మొనల్ని అతడు అలాగ చేతులతో, బుల్లిబుల్లి చేతులతో దాన్ని రుద్ధం చేస్తున్నాడు, అంటే అలా నలుపుతూ ఉన్నాడు. తల్లి తన యొక్క అంగుళి ద్వారా పిల్లవాడిని లాలన పాలన చేస్తోంది. కృష్ణుడు నవ్వుతూ ఉన్నాడు మధురంగా. నవ్వుతూ ఉన్నప్పుడు ఆయన నోట్లోని చిన్న చిన్న బుజ్జి బుజ్జి దంతములు, తెల్లటి తెల్లటి దంత పంక్తి అందులో పాలన్నీ కూడాను వాటిలో పట్టి ఉన్నాయి. అవన్నీ కూడాను పాలతోనే తెల్లగా ఉంది. ఆ పళ్ళన్నీ తెల్లగా ఉన్నాయి, నాలుగు తెల్లగా ఉన్నది. ఆ పెదాలన్నీ కూడాను మృణోదయం లాంటి పళ్ళల మధ్యలో తెల్లని పాలు. ఈ విధంగా ఆ కనపడుతున్న దంతకాంతికి నేను నమస్కరిస్తున్నాను అంటున్నారు పద్యావళిలో రూపకృష్ణపాదుల వారు. యథా కృష్ణ యశోదాకర్షే మహాసుకే హామాగుడి జాన్కీ మధుర హాసి ముఖే. సరే, ఈ విధంగా హామాగుడి అంటే డేకుతున్నాడు పిల్లవాడు. మెల్లమెల్లగా ఇంకా నడక రాలేదు, ఇంక మెల్లగా పాకులాడడం వచ్చింది. ఆ పాకులాడే లేనని గావిస్తూ ఉన్నాడు కృష్ణుడు. బ్రజేశ్వరీర్ ముఖేర్ ఫుత్కార చంచలనయన్ ధరణీ పృష్ఠే జానుద్వయద్వారా సంచారణకారి స్వల్ప నూతన హాస్యామృతే మధుర అదరేరు ఆమావశిష్టో తమాలపత్రేరుణ్యాయ కృష్ణవన్న బాలక్యమి వదనాకృతిచి. పద్యావళిలో కూడా కళ్ళల్లో ఇలా ఊపుతోంత. కళ్ళల్లో ఊతుంటే కళ్ళు మూసుకుంటున్నట్ట కృష్ణుడు. కళ్ళు చాంచల్యం అవుతున్నాయట. నేలని పట్టుకొని మోకాళ్ళతో నడుస్తూ ఉన్నాడు, మోకాళ్ళతో డెక్కుతూ ఉన్నాడు, పాకుతూ ఉన్నాడు. తన చిన్న చిన్న మధురమైన నవ్వు ద్వారా ఆయన పళ్ళు కూడా కనపడుతూ ఉన్నాయి, నవ్వుతూ ఉంటాయి. మధురమైన హాస్యం గావిస్తూ ఉన్నాడు. తమాల పత్రం లాంటి, చీకటి చుట్టు లాంటి ఆయన ఒక కృష్ణవర్ణ బాలకుడు నేను భజిస్తూ ఉన్నాను, అలాంటి కృష్ణుని నేను భజిస్తున్నాను అంటున్నారు గ్రంథకర్త ఆ పద్యావళిలో రూపకోశంపాదుల వారు. యథా కృష్ణే గోపీగణో జిజ్ఞాసే జహ
అంగుళిర్నిర్దేశే కృష్ణేద్యకాయేనోచః కృష్ణుణ్ణి గోపికలందరూ కూడా వేలుపెట్టి చూపిస్తున్నారు అదేమిటి అని. అంగుళి నిర్దేశే కృష్ణేద్యకాయేనోచః ఏం చూపిస్తున్నారట? క్వాననం క్వానయనం క్వనాసిక క్వశ్రుతి క్వచసికేతి దేశితః తత్ర తత్ర నిహితాంగులిదలో వల్లవీకుల నందయత్ కులమనందయత్ ప్రభు. గోపికలు ఏం చూపిస్తూ ఉన్నారు? నీ ముఖం ఎక్కడో చూపించు కృష్ణ, నీ కళ్ళు ఎక్కడో చూపించు, నీ ముక్కు ఎక్కడో చూపించు, నీ చెవులు ఎక్కడో చూపించు, నీ జుట్టు ఎక్కడో చూపించు అని వాళ్ళందరూ అడుగుతుంటే కృష్ణుడు అవన్నీ కూడా ఆయా ప్లేసుల్లో చూపించి చేతులు పెట్టి చూపిస్తూ ఉంటే ఆ పట్టుకొని చూపిస్తూ ఉన్నాడు, నా చేతులు ఇవి, నా ముక్కిది అని. అవి చూసి చాలా ఆనందపడుతున్నారు గోపికలందరూ కూడాను. సహజంగా లోకంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది, పిల్లవాడు పుట్టంగానే ఎక్కలేని పిల్లలందరూ కూడా అతని కంటే కాస్త వయసు పిల్లలు సుమారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పిల్లలందరూ కూడా చుట్టూ చేరిపోతారు ఆటోమేటిక్గా, ఆ పిల్లవాడిని ఆడిస్తూ ఉంటారు. ఇది లోకంలో సహజంగా కనబడుతూ ఉంటుంది. ఒక పిల్లాడు పుడితే చాలు, ఇంకా తల్లి ఏం పట్టుకోక్కర్లా, కాస్త అలా సంవత్సరం రాగానే పిల్లలందరూ మూగిపోయి వాడిని ఆడిస్తూ ఉంటారు, ఎత్తుకుంటూ ఉంటారు, అది ఇది చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే అందరూ కూడాను ఆ కృష్ణేందును రాగం కలిగిన వారే కృష్ణుని చాలా స్వతంత్రంగా ఆయనతో క్రీడిస్తూ ఉన్నారు, ఆనందపడుతూ ఉన్నారు. యథా కృష్ణధ్వలాయ దుసరభయ్యాహాసే దేకీ మాతా పుత్రే కతో కహే మృదు భాషే. ఆ స్థలాన్ని చూపించు, ఇగో ఇక్కడ బురదలో మట్టిలో పొరలాడుతూ ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు. తల్లి చెబుతోందిట, నాయనా అలా మట్టిలో పొరలాడుతున్నావు ఏంట్రా అని. ఇదానీ మంగమక్షాలిరచితం చానులేపనం ఇదానీమేవ తే కృష్ణధూళిదూషరితం వపుః. నిన్నేమో చక్కగా స్నానం చేయించానా, బట్టలు వేసానా, చక్కగా కస్తూరి గంధము అది రాసేనా, నువ్వేమి ఇక్కడికి వచ్చి నెత్తి మీద మట్టి పోసుకుంటున్నావా, ఒళ్ళంతా దుమ్దుమ్లో జరుగుతున్నావా అంటోంది రాధాజీ యశోదమ్మ. పరమ సుందర కృష్ణ బుసి ఏఖానే దుగ్ధపానులాగి చాహే జననీ రూపాని. ఇదిగో ఈ స్థలంలో యశోదమ్మ కూర్చొని ఒళ్ళో పెట్టుకొని కృష్ణునికి స్తన్యాన్నిస్తోంది. ఇస్తూ తల్లిని చూస్తూ నాట కృష్ణుడు. ఇతా తృణావర్త దుష్ట కృష్ణేరే లయ్యా బుటిలో ఆకాశే అతి ఉల్లసిత హుయ్యా పరమ కౌతికే కృష్ణో చాహి చారి పాసే తృణావర్తే వదే ఏ కంసేరు అవాసే. యథా కృష్ణం అదండి. ఊళ్ళో కూర్చున్న కృష్ణుడు అయితే ఇగో ఇక్కడ వేరే స్థలాన్ని చూపించి చెబుతూ ఉన్నారు రాఘవపండితుల వారు. తునావర్తుడు అనేవాడు కృష్ణుని తీసుకొని వెళ్ళిపోయాడు, ఆకాశ మార్గానికి వెళ్ళిపోయాడు. పైకి తీసుకెళ్ళిపోయిన వాడు కృష్ణుడు ఆయన్ని గొంతు పట్టేసుకున్నాడు. పరమ కౌతుకంతో 4 వైపులా చూసేట 40 కింద రాక్షసుడు పెడితే కింద మనుషులు చచ్చిపోతారని.
ఎక్కడా లేని ఎవరి పళ్ళని చోట తీసుకెళ్ళి డబేలు మన కింద పడ్డాడు బండ మీద. దాంతోనేమో ఆయన మీద ఆడుకున్నట్టుగా కృష్ణుడున్నాడు, కానీ ఆ తృణావర్తుడు మొత్తం పచ్చడయ్యాడు. ఇంకో ఈ స్థలంలో పడ్డాడు, ఈ స్థలంలో బధించాడు అని కృష్ణుడు రాఘవపండితులు వారు చెబుతూ ఉన్నారు. యథా కృష్ణ మృత్తికా భక్షణ కైల సుఖే వ్రజేశ్వరి బ్రహ్మాండే దికిలో కృష్ణముఖే. ఈ చోట కృష్ణుడు మన్ను తిన్నాడు. బ్రజేశ్వరి యశోద, బ్రజేశ్వరి అంటే రాధే కాదు, బ్రజేశ్వరుడు అంటే కృష్ణుడు. బ్రజేశ్వరుడు అంటే నందమహారాజు, బ్రజేశ్వరి అంటే యశోద. బ్రజేశ్వరి బ్రహ్మాండ దిక్కులు కృష్ణముఖే. ఆయన మన్ను తింటుంటే ఇవి నోట్లో ఎలా చూపించేది, బ్రహ్మాండాన్ని చూపించాడు, బ్రహ్మాండ ఘాట్. అందుకని ఈ స్థలంకు పేరు బ్రహ్మాండ ఘాట్ అని పేరు వచ్చింది అంటారు రాఘవపండితుల వారు. దేకో యమునారో తీరు శోభా చమత్కార్. ఇదివరకు చాలా గొప్పగా ఉండేది అక్కడ యమున. ఆ లక్షణాలు ఇప్పుడు కూడా కనపడుతూ ఉంటాయి, కానీ మెల్లమెల్లగా అది అరస్వాన్ని పొందింది, తగ్గిపోయింది, దూషితమైపోతోంది బాహ్యానికి. యశోద ఆనందే బుసి గోపిగణ సనే దేఖయే పుత్రే రోచారు శోభాయే అంగనే. యశోదమ్మ గోపికలందరితో కూడి చోట కూర్చోనుంది, అంగనంలో వరండాలో కూర్చోనుంది. చూస్తోంది పిల్లవాని యొక్క చేష్టల్ని, శోభని ఆమె చూస్తుంది, అందరూ కూడా చూస్తూ ఉన్నారు. పంచవర్షమతిలలామంగనే ధావమానమలం అలకాకులోక్షణం కింకరీ వలయహార నూపురే రంజితం నమతనందనందనం. ఏమిటా 5 సంవత్సరాల పిల్లవాట, అతి చాంచల్యమైన స్వభావం కలిగిన వాడు, ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. రింగుల చుట్టూ అలా ముఖం మీద పడుతూ ఉంటే చాంచల్యమైన దృష్టి కలిగిన వాడు, ఆకులితమైన చక్షువులు కలిగిన వాడు, చాంచల్యం కళ్ళు కలిగిన వాడు. కడియములు, గజ్జలు, వలయములు, హారములు, నూపురముల ద్వారా అలంకృతుడు. ఆయన అందరందరికీ నమస్కరిస్తున్నాను అంటారు రూపకృష్ణంపదుల వారు. శైశవే తారుణ్య కృష్ణో ప్రకాశే యథా వన్య కవిగణో ముఖే అద్భుత కథ. శైశవ వయస్సులో మంచి తారుణ్యం కృష్ణ యొక్క ఆ లేతమైన దేహము ప్రకాశిస్తున్నది. దీన్ని కవులందరూ కూడాను పూర్వం గొప్పగా వర్ణించారు. అని గ్రంథకర్త చెబుతూ ఉన్నారు. శైశవంలో ఉన్న తారుణ్యాన్ని చెబుతూ పద్యావళిలో శైశవంలో शिशु कांति तेचे ए बलिया कोनो गोपीकर्तृक अधरे अधर कंटे कंठो सुचारु नयन नयनद्वय ललाटे ललाटे प्रधान परको व्यग्रता सहकारे वक्षस्थले अनेक क्षण जावत्तो समतापित भैया पलकावृतो मृदुहासयुक्तो मदन वेशे निश्चल देहो कृष्णमादिके रक्षा कुरुन्. పిల్లవాడు ఏడుస్తున్నట్ట కృష్ణుడు అని చెప్పి ఒక గోపిక పెదాల్లో పెదం పెట్టి
కంఠంలో కంఠం పెట్టి, కళ్ళలో కళ్ళు పెట్టి, నుదుటికి నుదురు పెట్టి, తన హృదయానికి హత్తుకొని చాలాసేపు ఆ పులకాకృత పులకత గాతురాలైందిట. మృదుమైన మధురమైన హాస్యయుక్తుడు, మనోహర వేషుడు నా కృష్ణుడు ఆ ఒళ్ళో అలా ఉండిపోయాట, కృష్ణుడు యొక్క ఆ గోపిక యొక్క ఒడిలో. అలాంటి కృష్ణుడు మమ్మల్ని రక్షించునుగాక. అంటే శైశవంలో ఏ విధంగా జరుగుతుందో లీలని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు పద్యావళిలో. శ్లోకాలు ఉన్నాయి, నేను శ్లోకాలు చదవకుండా ఆ తాత్పర్యాన్ని చదువుకుంటూ పోతూ ఉన్నాను, ఎందుకంటే మనకు సబ్జెక్టు కావాలి అంతవరకే. వనమాలి కృష్ణ పితార కోలే బాల్యోచతో చేష్ట ప్రదర్శన కొడితే తాకిలే నవనవ గోవధూ గణేరు మృదుహాస్యేరు నైపుణ్యే స్ఫూర్తిపాయలో. అదండి. ఒళ్ళో కూర్చున్న నందమహారాజుల వారు ఒళ్ళో కూర్చొని బాల్యోచితమైన చేష్ట చేస్తున్నట్ట కృష్ణుడు. నవనవ గొప్ప వధువుగణ్, వధువులు గొప్ప వధువులు అంటే అప్పుడే వివాహం అయిన గొప్ప వధువులు మృదువైన హాస్యంతో ఉన్నది. వాళ్ళందరూ కూడాను చుట్టూ చేరి వాళ్ళందరూ కూడాను ఆనందపరుస్తూ ఉన్నారు. ఎంత తిన్నావు నవనీతం చెప్పు అంటోంది యశోదమ్మ. ఆయన చూపిస్తున్నాడు ఇలాగ బుల్లి బుల్లి చేతులతో. చేస్తూ చూపించడం గురించి, ఎంత ఎంత నవనీతం తీసుకున్నావు అని చూపించడం. నవనీతం తిన్నావు అంటే అందరూ ఎత్తుకొని అందరూ చూస్తూనే ఉన్నారు, అందరూ ఎదురుగుండా. ఆ చూపించడం గురించి ఎంత తిన్నావంటే ఏం చూపిస్తున్నట్ట? అక్కడ ధనిష్టాసకి ఉంది. ధనిష్టాసకి యశోదమ్మకు దాజిలాగా సేవ చేస్తూ ఉంటుంది, పిల్లవాడిని ఎత్తుకుంటూ ఉంటుంది. యశోదమ్మకి చేదుడు బాదుడుగా ఎల్లప్పుడూ ఉంటుంది ధనిష్టాసకి. ఎంత తిన్నావంటే పరిమాణం చూపించాలిగా, అందుకని ధనిష్టాసకి స్తన్యాన్ని పట్టుకున్నట్ట. हे चौरी कोताय जाते छो, तुम्हार सुस्पष्ट आनंद प्रकाश कर पाते छे, तुम्हार यही कांचुली मध्य अमार द्वितीय कंदुकटी लैया जाते छो, ताहा चाड़ो ये बोलिया बलपूर्वक न गोपवधूर स्तनयुगल मर्दनकारी पुलकराशि शोभित केशव गोकुले विजय करते चैन. ఓ చోరుడా ఎక్కడ పరిగెడుతున్నావు అంటోంది వేరే గోపిక. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు అర్థమవుతోంది. నా కంచులి మధ్య, నా కంచులి అంటే నా రవిక మధ్యలో ఉన్న ఒక కందుకటి, ద్వితీయ కందుకటి అంటే రెండవ స్థానం. ఒక స్థానాన్ని పట్టుకున్నాడు, రెండవ స్థానాన్ని పట్టుకొని కందుకటిని నువ్వు తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నా రెండవ స్థానాన్ని పట్టుకొని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నావు? వదిలిపెట్టు అంటోందిట. అలా అంటుంటే
ఆ నవవధువుల యొక్క స్తన్యాన్ని పట్టుకొని వదలట్లేదుట, మర్దనం చేస్తున్నట్ట. ఆ విధంగా వాళ్ళందరినీ ఆనందపరుస్తున్న కృష్ణుడికి జయముగాక అంటున్నారు ఇక్కడ. యథా కృష్ణమని విచరే మాతృభయే నవనీత చౌర్యతే నిపుణ అతిశయే. తల్లి భయం చేత తల్లికి తెలియకుండా నవనీత చౌర్యాది లీలను చేస్తూ ఉన్నాడు కృష్ణుడు. అమ్మ చూస్తే కొడుతుంది మరి, అందుకని చూడకుండా చేస్తున్నట్ట. जे शैशवे केशव दूर होते नवनीत पत्र देखिया हामागुड़ी दिया तरायुक्त होया चिलेन. శైశవంలో కృష్ణుడు నవనీత పాత్రాన్ని తీసుకున్నట్ట, చేత్తో పట్టుకొని హామగుడి చేస్తూ, హామగుడి అంటే పాకుతూ డేకుతూ పరిగెడుతున్నాడు. తొందరగా వెళ్ళిపోతున్నాడు, చేత్తో పట్టుకున్నట్టు నవనీత పత్ర. తల్లి వెనకాల వస్తుందేమని తల్లి భయం చేత వెనక్కి తిరిగి చూస్తున్నట్టు ముందుకు డెక్కుతూ. కేశవుని యొక్క అపరూపమైన ఆ భంగిమని, ఆ శైశవ లీలని నేను భజిస్తూ ఉన్నాను అంటున్నారు గ్రంథకర్త ఆ పద్యావళిలో. యథా కృష్ణ స్వప్నే సంబోధయే దేవతాయ్ శునియాసే వాక్యమాత వ్యాకులుహ్యాయ్. తల్లి పక్కన పడుకునే ఉన్నాడు, శైశవం వయసులో ఉన్నాడు కదా, కలవరిస్తున్నట్ట. కలలో ఏమని దేవతలతో మాట్లాడుతున్నాడు, దేవతల పేర్లు పెట్టి చెబుతున్నట్ట, పిలుస్తున్నట్ట, ఏవేవో ఆదేశిస్తున్నాడు కృష్ణుడు. అవన్నీ పక్క నుండి వింటూ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నాడు కృష్ణుడు, వ్యాకుల హృదయురాలైంది, ఏమిటో ఏమైందో పిల్లవాడు కలవరుస్తున్నాడు, ఇలాగ పేర్లు పిలుస్తున్నాడు, ఇంద్రుడు చంద్రుడు అంటున్నాడు. ఏమంటున్నట్ట, పరవశుని ఉద్దేశించి, అయ్యా మీరు వస్తున్నారనుకుంటాను అంటున్నాడు. మీరు ఇక్కడ కూర్చోండి, ఓ బ్రహ్మ ఈ ఎడం పక్కన కూర్చోండి, ఓ కార్తికేయ మీరు బాగున్నారు కదా, ఓ ఇంద్ర మీరు సుఖంగా ఉన్నారు కదా, ఓ కుబేరా ఏంటి మీరే మిమ్మల్ని ఈ మధ్యకాలంలో మిమ్మల్ని నేను చూడలేదు. ఈ విధంగా నిద్రావస్థలో ఉన్న కృష్ణుడు కలవరిస్తూ విన్నాడు. అవన్నీ కూడాను వింటోంది యశోదమ్మ. చిన్నపిల్లవాడు ఈ విధమైన అనుచితమైన కథలేమో చెబుతూ ఉన్నాడు. ఏమిటో నాకేం భూతం పట్టిందా దయ్యం పట్టిందా నా పిల్లవాడికి అనుకుంటుంది ఆమె. ఇంద్రుడు చంద్రుడు శివుడు పేర్లు చెబుతున్నాడు ఈయన. ఏం చేస్తోంది ఆవిడ, దిష్టి తీస్తోంది పిల్లవాడికి, తూత్కారు చేస్తోంది తూత్ తూత్ అంటూ. అని పిల్లవాడికి ఏదైనా పట్టిందనుకుంటాను, అందుకని రాత్రి కలవరిస్తున్నాడు, మౌనంగా నిద్రవట్లేదు. వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఎవరెవరు పేర్లు ఉచ్చరిస్తున్నారని ఆమె ఆ దిష్టి తీస్తోంది. ఇంకేమిటా, తల్లి ఒళ్ళో పడుకొని ఉన్నాడు కృష్ణుడు. యశోదమ్మ అంటోంది, యశోదమ్మ పలుకుతోంది, రాముడినే ఒక రాజు ఉన్నాడు అంటున్నాడు ఆయన. అతనికి భార్య ఉండేది సీత. తండ్రి యొక్క ఆదేశంతో పాలన చేయడం గురించి పంచవటికి వెళ్తాడు తన స్త్రీతో పాటు. అక్కడ వెళ్ళి రాముడిని వధిస్తాడు.
ఇవన్నీ వింటూ ఊకొడుతూ ఉన్నాడండి కృష్ణుడు. ఇవన్నీ వింటూ హఠాత్తుగా ఆ లక్ష్మణాన్ని గట్టిగా అరిచాడు. పడుకున్నాడు, ఊకొడుతున్నాడు. తల్లి కళ్ళు చులిపడేలాగా, అదిరిపోయేలాగా, నా పిల్లాడికి ఇంత నోరుందా అన్నట్టుగా ఏ లక్ష్మణాన్ని గట్టిగా అరిచాడు. పట్టుకురా ధనుసు ఎక్కడ పట్టురా అంటున్నట్ట. అలాంటి వ్యగ్రతాపూర్ణమైన వాక్కులతో కృష్ణుని ఆశ్చర్యపరిచిన ఆ కృష్ణుడు మనని రక్షించుగాక అంటున్నారు గ్రంథకర్త. అంటోంది మళ్ళా, రాత్రి అయిపోయిందిరా అంటోందిట. ఎందుకు పడుకోవట్లేదు ఇంకాను, పడుకో, 10 అయింది 11 అయింది అంటోందిట యశోదమ్మ. అమ్మ నాకు నిద్ర రావట్లేదే అన్నట్ట. అయితే నేను కథ చెప్తాను వినరా అందిట. అయితే చెప్పుమ్మా అన్నాడు కృష్ణుడు. హిరణ్యకశిపుడు వాడు అనే రాజు ఉండేవాడు, ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన్ని చంపడానికి స్తంభం నుండి నరసింహస్వామి అవతరించారు. అనగానే నవ్వుతున్నాడు పక్కలబడి, ఆనందపడుతున్నాడు దానికి కృష్ణుడు. యథా ఉదూకలే కృష్ణ యశోద బాంధిలా బంధన స్వీకార కృష్ణ కౌతికే కొరిలా. రాఘపండితుల వారు చూపిస్తూ ఇక్కడ రోటికి కట్టివేసింది యశోదమ్మ కృష్ణుణ్ణి. ఏ యమునార్జున బంజన తీర్థస్థల్, ఆ ఇంటి నుంచి కొంత దూరంలో, అల్లంత దూరంలో యమునార్జున బంధనం జరిగిందనమని ఆ స్థలాన్ని చూపించాడు. అపూర్వ కుండేరు శోభా సునిర్మల జల్, యమునార్జున బంధం దగ్గర ఒక కుండ ఉందిట. ఆ జలము చాలా నిర్మలమైన జలము. మెలయానంత ఫలో స్నానో ఉపవాసైతి, ఇక్కడ ఉండి స్నానం చేసి ఆ నీటిలో ఉపవాసం ఉన్నట్లయితే అనంతమైన ఫలాలు లభిస్తాయట. ఇంద్రలోకే పూజ్య మహావనో గమనైతే, మహావనంకు వెళితే చాలు ఇంద్రలోకంలో పూజ్యుడవుతాడు. నువ్వేమి చేయక్కర్లా, భజన కూడా ఏమి చేయక్కర్లా, ఆ వనానికి వెళితే చాలు. దేకో గోపీశ్వర మహాపాతకు నాసై, కృష్ణ ప్రియ మహావనో కృష్ణ లీలామై. చూడు, ఇక్కడ గోపీశ్వరుడు ఉన్నాడు, ఈయన మహాపాతకాలని పోగొడతాడు. కృష్ణుడు ఇంక ప్రియుడు. మహావనంతో కూడా కృష్ణ లీలామయమైంది. సప్త సాముద్రిక కూపు దేకో ఏ ఖాని, పిండ స్నానాది ఫల వ్యక్తో సే పురాణి. సప్త సాముద్రిక కోపం అనేది 7 ఉంగరాల కోపం అనేది ఒకటి ఉందండి. సప్త సాముద్రిక కోపం అంటారు, మనం చూడొచ్చు దాన్ని. పిండ ప్రధానాది ఫలం లభిస్తుంది ఇక్కడ కనుక అనుష్ఠానం చేస్తే. ఆదివరాహపురాణంలో చెబుతున్నాడు, ఇది నాకు చాలా ప్రియమైనది. మనుష్యుడు వెళ్ళిన తర్వాత చేత గోలోకంలో ఇంద్రలోకంలో పూజ్యులవుతారు. ఆ మహావనంలో యమునార్జున తీర్థం ఉన్నది, కుండ ఉన్నది.
యమునార్జున స్థానంలో బాలకృష్ణుడు దధిదుగ్ధాది భాండాన్ని బదలగొట్టేవాడు. నడువుకి కలశాన్ని పెట్టుకొని వెళ్తూ ఉంటే వాటిని రాయలేసి పగలగొట్టేసేవాడు. ఇక్కడ స్నానోపాసాలు చేశారంటే అనంతమైన ఫలం లభిస్తుంది. మహావనం సర్వపాతకాన్ని నాశనం చేసే గోపీశ్వరుడు ఇక్కడ విరాజులుతూ ఉన్నారు అంటూ చెబుతూ ఉన్నారు. ఆదిపురాణంలో భూదేవి చెబుతున్నమాట. మహావనంలో మహాప్రభు ఓహే శ్రీనివాస కృష్ణ చైతన్యో యథాయ్ जन्मोत्सव स्नानो दे स्थानो दे की उल्लास ही आए। चैतन्य वो श्रीनिवास కృష్ణ చైతన్య మహాప్రభు ఇక్కడ ఈ జన్మోత్సవ స్థానాన్ని చూశారు. చాలా ఆనంద హృదయులయ్యారు. భావావేశంతో మగ్గులై నృత్యగీతాలను చేశారు. ఆయన అందరి పట్ల కృప చూపించారు. అందరినీ ఆకర్షించారు. అందరూ ఆయన వెనకాల పరిగెట్టారు. ఆయనతో పాటు హరిహరి ధ్వనిని చేశారు. సర్వుల యొక్క నేత్రం నుండి అశ్రుధారలు వికలితమవుతూ ఉన్నాయి. ఇతడు సామాన్య సన్యాసి కాదు, కృష్ణుడని నిర్ధారించుకున్నారు. మహాప్రభు యొక్క ప్రేమలో అందరూ కూడా ఉన్మత్తులై ఏదేదో చెబుతూ భూమి మీద పడి ప్రేమలో పొల్లాడుతూ ఉన్నారు. ఆ గౌరసుందరి యొక్క అంగభంగిమ అపూర్వంగా ఉన్నది. మహావనంలో మహా ఆనందము వెల్లువిరిసింది. మదనగోపాలను చూసి అధైర్యుడయ్యేట మహాప్రభు. ఎవరు వర్ణింపగలరు ఈ అలౌకికమైన లేని ఆ విషయాన్ని? అది వర్ణింప శక్యమైంది కాదు అంటున్నారు గ్రంథకర్త రాఘవ పండితుల వారు. वहे श्रीनिवास स्थान करह दर्शन ये खाने छिलेन गोस्वामी सनातन महावनवासी जत लोक भाग्यवान सनातने देखिले सबे प्राण पाए प्राण सनातन मदन गोपाल दर्शने महासुख पाइया रहे महामने. సింహాచల వారు చూతూ రాఘవపండితుల వారు ఈ స్థానాన్ని చూడవలసింది. ఇచ్చట సనాతన గోస్వామి వారు నివసించారు. మహావన వాసులందరూ కూడాను చాలా భాగ్యవంతులు. సనాతనం చూస్తే చాలు వాళ్ళకి ప్రాణం లేచిస్తుంది. సనాతన యొక్క మదనగోపాలని దర్శిస్తూ అక్కడ ఉండిపోవడం జరిగింది. మదన మోహన్ని దర్శిస్తూ సనాతన గోపాలు అక్కడే ఉండిపోయారట. రమణక బాలు ఏ యమునారో తీరే యథారంగే మదన గోపాలు క్రీడా కొరి యకోదినో మహావనవాసి శిశు సనే గోప శిశు రూపే ఆయిల ఏ దివ్య పులిని.
రమణక బాలు ఏ యమునారు తీరం, యమునానది తీరంలో రమ్యమైన బాలు ఉన్నాయి. బాలు అంటే ఇసుక ఇసుక రాశి. అదే రమణ రేతి అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది ఇప్పుడు. రమణ అంటే క్రీడించుట, రేతి అంటే రేణువులు. ఎచ్చోట కృష్ణ బలరాములు ఇరువురు కూడాను గోపబాలులతో కూడి విహరించారో, గోచారణాది లీలను చేస్తూ అక్కడ క్రీడించారు. ఆ ఇసుక తిన్నెల్లో, యమునాది ఇసుక తిన్నెల్లో. దానికి రమణ్ రేతి అని పేరు. రేతి అంటే రేణువులు. ఇక్కడ విశేషం ఏంటంటే మదన గోపాలుడు ఒక బాలక రూపంలో వచ్చి బ్రజవాసు బాలకులతో ఇక్కడ క్రీడించాడు. ఏది ఈ క్రీడలీలా స్థలం భగవంతుడు ఉన్నప్పుడుది కాదు. భగవంతుడు క్రీడించి ఉండొచ్చు. ఇప్పటికి 500 సంవత్సరాల క్రితం సనాతన గోస్వామి పాదుల వారు మహావనంలో ఉన్న సందర్భంలో బ్రజవాసి చౌబీ బ్రాహ్మణి ఇంట్లో భిక్ష తీసుకున్న సందర్భంలో ఆయన చూశారు మదన గోపాల్ని. ముందు మదన గోపాల్ని గోకులంలో చూశారు, అదే మహావనంలో. ఇక్కడ మదన గోపాలుడు ఏం చేస్తున్నాడు? బ్రజవాసుడు బాలకులతో విహరిస్తూ ఉన్నాడు, క్రీడిస్తూ ఉన్నాడు. ఈ ఖేళనంతా కూడా కృష్ణుడిని ఆ పిల్లవాడి రూపంలో ఉన్నాడు ఆయన కూడాను. కానీ సనాతనుడు కృష్ణుడిగా మదన గోపాలుగా దర్శనం చేశాడు ఆయన్ని. మనే విచారే సామాన్య శిశూనాం ఖేలాసంగే కొరి శిశు గమన కొరితే సనాతన చల్యనత పశ్చాతే. పిల్లవాళ్ళని క్రీడిస్తూ ఉంటే పిల్లవాళ్ళ మధ్యలో ఉన్న కృష్ణుడు చూసి ఇద్దరు సామాన్య శిశువు కాదు, ఇద్దరు మదన గోపాలుని గ్రహించిన వాడే. ఆయనకు ఆ దర్శనాన్ని ఇప్పించారు, ఆ స్ఫూర్తిని కలగజేశారు. కృష్ణుడు కలగజేశాడు సనాతన గోస్వామి పాదుల వారికి. భక్తుల దగ్గర దాగలేడు కృష్ణుడు. సనాతన గోస్వామి గమనించారు, ఆయనతో ఫాలో అయ్యారు. ఆడుకున్న తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతుంటే మదన గోపాలని కూడా ఫాలో అయ్యాడు కృష్ణుడు, మా సనాతన గోస్వామి పాదుల వారు. ఆయన వెళ్ళి ఏం చేశారు? మదన గోపాలు ఒక మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఆ మందిరంలో ఇంకా శిశువుని కనపడలా. మదన గోపాలు కనపడలేదు. శిశు రూపంలో ఉన్న మదన గోపాలు ఇంక కనపడలా. అంటే ఆ మందిరంలో మదన గోపాలుడు ఉన్నాడు, ఆయన ఒకటే అని చెప్పడం. నేను అక్కడ విగ్రహ రూపంలో ఉన్నాను, నేను క్రీడిస్తూ ఉంటాను ఇలాగ బాలగోపాల రూపంలో అని ఆయనకు ఆ స్ఫూర్తిని కలగజేశాడు. వెంటనే సనాతన గోస్వామి పాదుల వారికి ఆయన సనాతన పాదుల వారు మదన గోపాలని దర్శించి ఆయలేన వాసగరే కిచునా కహియా, ఏమీ చెప్పకుండా చాలా మౌనంగా, చాలా బరువుగా అంటే ఆయన యందు అనురాగ బరువుతో ఒక దివ్యమైన అపూర్వమైన ఘటన అది. తన నివాసానికి వస్తారు. దీర్ఘ ఆలోచనలో పడిపోయాడు. గోస్వామిరో ప్రేమాదీనో మదన గోపాల్ వ్యాపిల జగతి చాతార్ చరిత్ర రసాల్. సనాతన గోస్వామి ప్రేమకు అధీనుడు మదన గోపాలుడు. ఆయన చరిత్ర రసోత్తరమైనది, సమస్త జగత్తంతా వ్యాపించింది అంటూ గ్రంథకర్త దాన్ని అక్కడ కట్ చేశారు. ఆ విధంగా మదన గోపాలుడు సనాతన గోస్వామి నీ దగ్గరకు వచ్చేస్తాను అని ఆ గోకులం నుంచి బయలుదేరి ఆయన బృందావనం రావడం జరిగింది. ముందు ఆయన పేరు మదనమోహనుడు కాదు, మదన గోపాలుడే.
देखो ये कूप गोपकू सवे कोय गोकुल महावन दुई एक है ये गोकुल महावन शोभाति क्रमे आनंद उपा నందాదిక గోపేరు వసతి గోప్ ఒక 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 నుయ్యను చూపించి దీన్ని గోపకుప్ అంటారు, దీన్ని గోపకుప్ అని అందరూ అంటారు. గోకులము మహావనం రెండు వేరు కాదు, రెండు ఒకటే. అందుకని గోకుల మహావని పేరు వచ్చింది. ఇక్కడ ఉపనందాది గోపకలతో గోపకలు ఇక్కడ నివసించారు. గోకులంలో శ్రీకృష్ణ యొక్క బాల్యలీలలు అపూర్వమైన బాల్యలీలలు జరిగాయి. జాతే ఉల్లాసితో గోప గోపీరో హృదయ గోప గోపికల హృదయం అంతా ఉల్లాసితభరితమైన లీలని ఇక్కడ కృష్ణుడు గావించాడు. ఓహే శ్రీనివాస ఏ వృక్ష పురాతన్ దేకో ఏ వృక్షేరు శోభన్నోహ వన్నన్. ఈ చెట్టు చాలా పురాతనమైనది, ఈ వృక్షం యొక్క శోభను వర్ణింప నలవి కానిది అంటూ ఒక వృక్షాన్ని చూపించారు. గోకుల నివాసి లోకు యథాశ్రగ్ధ హాయ్ గౌరాంగ గోకులే ఆసి యథాయే వై जे रूपे आयन यथा प्रभुरगमन तहा विस्तारेय वन्य वेको कोनो जन. గోకులవాసి జనులు చాలా స్నిగ్ధులు. గౌరాంగ మహాప్రభు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఈ స్థలంలో వారి స్థలాన్ని చూపించారు. మరి ఎలా వచ్చారు ఏమిటి అన్న విషయాన్ని వర్ణింప సఖ్యము కానిది, అది చెప్పనలవి కానిది అంటున్నారు. ప్రయాగోహైతే క్రమే ఆసి అగ్రవనే ఆయలేనో శీఘ్రు జమదగ్నిరో ఆశ్రమే. ప్రయాగ నుండి అగ్రవనం వచ్చారు. అగ్రవనంలో జమదగ్ని ఆశ్రమానికి వచ్చారు. तार भार्या रेणुका नामे ग्राम यथा जन्म लबिलेनु परशुराम. జమదగ్ని యొక్క భార్య పేరు రేణుకాదేవి. ఆ పేరుతో రేణుక అనే నామం ఏర్పడింది. ఇక్కడే పరశురాముడు అవతరించారు. రేణుక అయితే శీఘ్ర రాజగ్రామ గియా దియా ఏ వృక్షతలే రహే గోకులే బుసియా. రేణుక నుండి రాజగ్రామానికి వచ్చి రాజగ్రామం నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నారు మహాప్రభు. అని చూపిస్తూ ఉన్నారు, ఆ స్థలాన్ని చూపిస్తూ ఉన్నారు. महाप्रभु अनंतर प्रयागे असिया माधवदेव के दर्शन कल्याण एवं प्रेमानंद पूर्ण हैया प्रेमानंदामृत पूर्ण हैया निजगण सह नृत्य कल्याण तथा अक्षयवट दर्शनानंतर त्रिवेणी स्नान ओ मत्त रावणेर न्याय यमुना अवगाहन कोरिया प्रेमास्वरूपूर्ण हैया पुलकित देहे हुंकार गंभीर शब्द गमन करते लागलेन. మహాప్రభు ప్రయాగ వచ్చారట. ప్రయాగ నుండి ప్రయాగలో ఉన్న మాధవుని దర్శించారు, బిందు మాధవుడు దేవాలయాన్ని. ప్రేమానంద పూర్ణుడై తన గణంతో పాటు తన శ్వాసతో పాటు అక్కడ అక్షయవటాన్ని దర్శించి త్రివేణిలో స్నానం చేశారట. మదించిన రావణుడి వలె యమునలో స్నానాదుల్ని చేసి ప్రేమాసపూర్ణుడై పులకిత దేహుడై హుంకార గంభీర శబ్దాన్ని చేస్తూ అక్కడే ఉన్న ఒక రేణుక అనే గ్రామానికి వెళ్ళారట.
పరశురాముడు ఇక్కడ అవతరించిన స్థానం అంటే అది. అక్కడి నుంచి బయలుదేరి బృందావనం వైపుకి వస్తున్న ఆ యొక్క యమునా నదిని దర్శించారట. అక్కడ దాని మీదుగా రాజగ్రామానికి వచ్చారట. రాజగ్రామం నుండి బయలుదేరి గోకులాన్ని దర్శించి చాలా విఫలురయ్యారట. యథా మహామత్తహయ్యా నామ సంకీర్తనే బహులోకే కృష్ణ సంగే గేలా కృష్ణ జన్మస్థానే. మహాపురుషు చాలా మదమత్తుడై మహామత్తుడై ప్రేమ విఫలుడై నామసంకీర్తనం చేస్తూ కృష్ణ జన్మస్థానానికి వెళ్ళారు. ఆయన వెనకాల చాలామంది కూడా ఉన్నారట భక్తులు. ఓహే శ్రీనివాసు యత సుఖేరవధి కైలరాజ కృష్ణ జన్మేర లౌకికో జే జే విధి. కృష్ణ జన్మస్థానంలో చేయవలసిన కర్తవ్య కార్యక్రమాలన్నీ చేశారట మహాప్రభు. యత జతో ప్రాచీన గోపిక మహాసుఖే కృష్ణేరు మంగళ గీత గాయను కౌతుకే. పూర్వం నుంచి ఉన్న గోపికలందరూ కృష్ణుని చూచి అక్కడ మంగళగీతాన్ని ఆయనకి మంగళాన్ని పాడారు. అంటే మంగళం పాడడం అంటే మంగళగీతాన్ని ఆలపించారు. ఏఖానే బైసే నందాదిక గోపగౌన్ పరస్పర నానా పరామర్శో విచక్షణ్. వేరే స్థలాన్ని చూపించి రాఘపండితుల వారు సింహాచార్య వారితో అంటున్నారు, కృష్ణుడికి ఇక్కడ విధమైన విధులు కృష్ణుడి జన్మోత్సవం తర్వాత జరిగిన కార్యక్రమాలన్నీ ఇక్కడ జరిగాయని ఆ స్థలాన్ని చూపిస్తూ ఉన్నారు. వృద్ధ గోపికలందరూ కూడా కృష్ణ యొక్క మంగళగీతాన్ని పాడారు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్లేసులో నందాది గోపకులందరూ కూడా కూర్చున్నారు. పరస్పరము పలకరించుకొని వాళ్ళందరూ కృష్ణ కళ్యాణం గురించి కృష్ణ జన్మోత్సవం గురించి చెప్పుకుంటున్నారు. యథా మధ్య మధ్య నానా ఉత్పాతో దేకియా సభే స్థిర కోయలు బృందావని రహిగియా. అడుగుడుగానే అక్కడ ఉత్పాతాలు కలుగుతూ ఉన్నాయని అందరూ కూడాను భావించుకున్న వాళ్ళై బృందావనం వెళ్ళాలని నిర్ణయించుకున్నారు, అక్కడ నివసించాలి అని. गोकुल रावलो आदि होते गोपगण देखो ये पते सबे गेला वृंदावन. స్థలాన్ని చూపించు గోకులం ఇది రావల్, ఇక్కడి నుంచి బృందావనం ఈ మార్గం మీదుగా మనం బృందావనం వెళ్ళొచ్చు అనుకొని వాళ్ళందరూ ఒక పరామర్శలో ఉన్నారు. పతే మహా కౌతుకు బాండీరవన పాసే హైలా యమునా పార పరమ ఉల్లాసే. ఈ మార్గం మీదుగా అందరూ బృందావనం వెళ్ళారు అని చూపిస్తూ ఉన్నాడు. ఆ మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు రాఘవ పండితుల వారు నరోత్తమ శ్రీనివాసాచార్యుల వారికి. ఆ మార్గాన్ని చూపిస్తూ ఆ మార్గంలోకి వెళుతూ మహాకౌతుకంతో భాండీర వనానికి పక్క నుండి వెళుతూ యమునాన్ని దాటి యమునాకి ఇవల ఒడ్డున భాండీర వనం, ఆవల ఒడ్డున యమునకు ఆవల ఒడ్డునేమో ఈ గోకుల మహావనం అనుకుంటా. అందుకని ఆయన చదువుతున్నారు.
గోవత్సాది సభే సంకలే ఏ కటాయ్. యమునని ఆ యొక్క వటవృక్షం యొక్క ఆ బూడలు పట్టుకొని ఊగి ఇటు నుంచి అటుకెళ్ళేవాళ్ళు. గోవత్సాలన్నింటినీ కూడాను ఒక చోటకు చేర్చుకునేవారు. ఆ స్థలాన్ని చూపించారు రాఘవపండితుల వారు, ఇది ఈ స్థలంలో అని. తెయి సొకరోలి గ్రామం కహేతాయి. సకురోలి అనే గ్రామం ఎందుకు వచ్చిందంటే సంకలనం, అన్నిటినీ కూడాను ఒక చోట చేర్చుకోవడం, అన్నిటినీ కూడాను ఒక సంకలనం చేయడం, గోవులన్నీ అక్కడక్కడ మేపేసుని కూడాను ఒక చోట జమ చేయడం అనమాట. అది పేరు సకరోలి అనే గ్రామం వచ్చింది. అది అపభ్రంశమై. వహే శ్రీనివాస దేకో ఏ రావలో గ్రామ్ యత వృషభాను వసతి అనుపం. వృషభాన్ రాజు ఇక్కడ ఉండేవారు. రావల్ అనే గ్రామం. ఆ గ్రామాన్ని చూపించి అల్లేళ్ళని చెబుతూ ఉన్నారు. యత వృషభ రాధికా ప్రకట హోయిలో ఏఖాని జహార ప్రకటే సుఖవ్యాపిలో భువనే. రాధాజీ ఇక్కడ పద్మవనంలో వృషభాన్ రాజుకి యమునా నదిలో పద్మవనంలో పద్మ పుష్పంలో దొరుకుతుండే రాధారాణి. వృషభాన్ రాజు ఇక్కడ స్నానం చేసేవాడు. ఆ రావర్గ పక్కనే యమున వీస్తూ ఉండేది. మనకు ఆ గుర్తులన్నీ కూడా కనబడతాయి. అయితే నైసర్గిక స్వరూపం మారిపోతూ ఉంటుంది. ఆటుపోటులు, భూమిలో మార్పులు ఉన్న కారణం చేత ఆ దశలు, దాని యొక్క దశ అటుకు ఇటుకు పరివర్తన అయిపోవడం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. యథాయ్ ఆనందే ఉత్సుకు దేవత ఋషి నరగణకర్తృకో వందితో కీర్తిదారు గర్భరు ఖనితే రాధార్ జన్మరు మణి ఉత్పన్న హ్యాచిలో గోగణ గోపీగణ సమూహో పరిపూర్ణో రావల్ నామక ప్రధాన వృషభానుపురే అమార్ ప్రచుర్ ప్రీతి హవుక్. బ్రజవిలాస స్తవంలో ఇలా చెప్పబడింది. ఏమన్నాయి అంటే, కీర్తిదా సుందరి యొక్క గర్భాన్ని స్తుతించారట దేవతలు, ఋషులు అందరూ కూడా. కీర్తిదా సుందరి యొక్క గర్భరూప ఖని నుండి మణిరూపమైన రాధాజీ జన్మించిందిట. గోగోప గోపి సమూహ పరిపూర్ణమైన రావల్ అనే ఆ వృషభానుపురానికి నేను నమస్కారం చేస్తున్నాను అంటున్నారు. ఒక గీతాన్ని చెబుతూ ఇక్కడ, ఆచుకి ఆనందో వృషభనురు మందిరే జన్మిలా రాధికా దేవి కృత్తికా ఉదరే. కార్తీక మాసం వచ్చింది, అందుకనే కృత్తికా నుండి. కృత్తికాదేవి అధిష్టాత దేవత. కార్తీకి అంటే రాధ, కృత్తిద అంటే కీర్తిద, ఆమెని కృత్తిద అని కూడా అంటారు. కృత్తిక అని కూడా అంటారు. కృత్తిక యొక్క కార్తీక మాసం అంటే కృత్తిక నుంచి వచ్చింది కార్తీకం. కార్తీక మాసం అంటే రాధాజీ మాసం అని పేరు, ఊర్జ మాసం అని పేరు. రాధ అధిష్టాతృ దేవత కార్తీక మాసానికి. దిశ దశ కొరే ఆలో రూపేరో ఛటాయ్. తన రూప లావణ్యంతో నలుదిశలా కూడాను చేసిందిట. ఆ యొక్క గర్భం ప్రకాశం అలా జరుగుతోందిట. జేదేకే బారికే తార తాపం దూరే జాయ్. ఒకసారి చూస్తే చల్లబడ తాపం దూరం అయిపోతుంది. సుకోమల తనుజుని కమల లవని అహో మురికి బాతి అంగేరో బలని జనని జనక ధృతి ధృతి నా పారే కొత్త సాదే చాంద ముకు దేకే బార బారే.
రాధాజీ ఉద్భవించింది. ఒకసారి ఆమెను చూస్తే చాలట, సుకోమలమైన తనువు, కమలం కనక లావణ్యంతో బంగారుతో మెరిసిపోతోంది. ఆమె ముఖమండలాన్ని సూచిస్తూ కీర్తిదా సుందరి వృషభానురాజులు ఇరువురు కూడాను హర్షపూర్ణులు. ముల్లోకములన్నీ కూడాను, గోకులం అంతయు కూడాను, వ్రతమంతయు కూడాను జయ జయధ్వానములతో మారుమోగిపోయింది. గోపనారి మనం గనులందరూ కూడాను మంగళగీతాన్ని ఆలపిస్తూ ఉన్నారు. వివిధ వాద్య యంత్రముల ద్వారా మరి కీర్తనలు చేస్తూ ఉన్నారు, నృత్యాలు చేస్తూ ఉన్నారు. పాలు, పెరుగు, పసుపు అంతా కూడాను అంతా జల్లుతూ ఉన్నారు, మొత్తం అంతా కూడాను. మరి విప్రులు, వందిమాగదులు అందరూ కూడాను ఆశీర్వాదం చేస్తూ ఉన్నారు. శ్యామసుందరు కూడాను ఆ లీలను దర్శిస్తూ ఉన్నట్ట. ఆదికి ఆనంద బ్రజ బరియా నవవాసభూషా కొరి ధాయత గోపని. ఇదంతా కూడా ఆనందం. ఆనంద ఎధైర్య ఫిరాయితే నామే ఆఖి. ఆనందంలో ఆమెను చూపు తిప్పుకోలేకుండా ఉన్నారట. ఆమెను చూస్తూ అలా ఉండిపోయారు. కన్యా ఆవిర్భించిన సందర్భంగా కీర్తిదా సుందరి వృషభాన్ రాజులు ఎవరు కూడాను దాన ధర్మాదులు చేశారట. హేశ్రీని యథా రాధికా బహు బాలికా సహితో కొరయే బ్రహ్మను దేకి మాతా వల్లస్యతో. తన సహేలి, తన సఖీగణంతో పాటు రాధాజీ ఇదంతా కూడాను బాలిక రూపంలో ఇదంతా విహరించింది. ఇక్కడ చిన్నప్పుడు గోకులంలో పుట్టి కృష్ణుడు ఎలాగ బాల్య లీలాన్ని ఇక్కడికి ఎలా గావించాడో రాధాజీ ఇక్కడ బాల్యలీల చేసింది. వాంఛాకల్పతరుశ్చ కృపా సింధుభ్యో ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇవాళ కృష్ణుడికి మణిహారీ వేషాన్ని ధరింపజేస్తారు బృందావనంలో. నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పితా నియమిత స్మరణేన కాలః. ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమిదృశమిహా జనినానురాగః. తుహుదయా సాగర తరాయితే ప్రాణి నామనేకా తుమా సిఖావులియాని శకాల శకోతి దే नामे तुहारा ग्रहणिराकुली नहीं काल विचारा.
श्रीनाम चिंतामणि तोहारी समाना विश्वे बिलामले करुणा निदाना तुवा दयाए छना परम उदारा अतिशय मंदनाथ भाग्य हमारा नहीं जना मलना में अनुराग मोरा बकति विनोदा चित्ता दुखे विभोरा हरे कृष्ण कृष्ण कृष्ण